ఒక తల్లి తాను ఉదయం పెట్టిన లంచ్ బాక్స్ కొడుకు యథాతథంగా ఇంటికి తీసుకొచ్చేసరికి అడిగింది, ఏం బాబు అన్నం తినలేదే అని. దానికి అబ్బాయి కస్సుమన్నాడు అనమాట. నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ దిక్కుమాల టమాటా కూర వండొద్దని, ఎన్నిసార్లు చెప్పినా అదే వండుతావు అని చిరాకు పడ్డాడు. చాలా గట్టిగా కేకలేశాడు. దానికి ఆమె మనసు చాలా చివుక్కుమందనమాట. తల్లి హృదయం కదా, చివుక్కుమందనమాట. దాన్ని మింగుకుని ఆమె చెప్పింది, లేదు బాబు అవే ఉన్నాయి, అందుకే అవి వండాను అని చెప్పింది. నేను బయట ఏదో తెప్పించుకుంటాను కదా అన్నాడు. ఓకే, అబ్బాయి బయట తెప్పించుకుంటాడు. తెప్పించుకునే అవకాశం లేకపోతే ఎంతో కొంత తింటాడు కదా, 4 ముద్దలు తినాల్సినోడు 2 ముద్దలైనా తింటాడు కదా అని చెప్పి ఆవిడ పెట్టింది. లేదా ఆ టమాటా కూరని తన ఫ్రెండ్స్కి వేసి వాళ్ళ కూర తిని వేసుకోవచ్చు. ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అయిన దానికి కాని దానికి తల్లిదండ్రుల మీద చిరాకు పడిపోయి వీళ్ళేదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు వాళ్ళ మీద అజమాయిషీ చేయడం, ఈ రకమైన పద్ధతి సంస్కారవంతులు చేసే పని అయితే కాదు. అబ్బాయి భోజనం టైంకి తెప్పించుకునే అవకాశం లేకపోతే ఇబ్బంది పడతాడు కదా అని చెప్పే కదా ఆవిడ వండింది. మనం ఎదుటివారి ఉద్దేశాలని అర్థం చేసుకోవాలి. ఏ ఉద్దేశంతో పెట్టారు, ఎందుకు చేశారు అలా. అయినా అబ్బాయి అడిగిన విధానం కూడా బాగాలేదు. చాలా పొలైట్గా అడగచ్చు. అమ్మ నాకు ఇష్టం ఉండదని తెలుసు కదా, అయినా సరే టమాటా కూర ఎందుకు పెట్టావా అమ్మ అని అడగడానికి, ఎందుకు పెట్టావు, బుద్ధి లేదా జ్ఞానం లేదా అని అడగడానికి చాలా తేడా ఉంటుంది.